అసెంబ్లీలో జరిగినటువంటి సన్నివేశాలను దృష్టిలో పెట్టుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఏమేమి మాట్లాడారు, ఎలా మాట్లాడారు అన్నది ఒకసారి మనం 2019 టు 2024 చూసుకుంటే అర్థమవుతుంది. మరి నోటికి వచ్చినట్టుగా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇది ఒక మంత్రి స్థానంలో ఉండి ఎలా ఈ మాట మాట్లాడితే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి విధానాన్ని ఎక్కడా కూడా చూడకుండా ఒక బజారు రౌడీలాగా ఒక వల్గర్ లాంగ్వేజ్ తోటి ప్రతి మంత్రి మాట్లాడిన వాడే. అంబటి రాంబాబు గారు కానివ్వండి, అనిల్ కుమార్ గారిని కానివ్వండి, ఇతర మంత్రులందరూ కూడా పేరుని నాని కానివ్వండి, నోటికి వచ్చినట్టు ఎలా పడితే అలా అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే వాళ్ళకి పిచ్చెక్కిపోయిందనమాట. అప్పుడు చిచి ఈ విధంగా మాట్లాడతారా, ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా మాట్లాడతారా, రాష్ట్రంలో ప్రజలు అందరూ చూస్తూ ఉంటుంటే ఇంట్లో మాట్లాడుకో, లేదా వాళ్ళ వంటగదిలో మాట్లాడుకోండి, వాళ్ళ ఇంటి వరకు మాట్లాడుకోండి, వాళ్ళ స్నేహితుల దగ్గర మాట్లాడుకోండి, ఆ లాంగ్వేజ్ బాగుంటుంది. కానీ అసెంబ్లీలో మరి 175 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నటువంటి ప్రదేశంలో మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులు, స్పీకర్సు అంతమంది రాష్ట్ర మంత్రులంతా ఉండుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే చూడటానికి ఇరిటేట్ చేసి చిచి ఇలాంటి రాజకీయ నాయకుల్ని మరొకసారి అసెంబ్లీ పంపకూడదనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజున 2025న 2024 ఎలక్షన్స్కి మరి అందరూ కూడా దాడి చేసే విధంగా మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిచడం జరిగింది. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి నీ స్థాయి ఏంటో ఒకసారి ఆలోచించు. నీ తాత రౌడీజం దగ్గర నుంచి, నీ నాన్న రౌడీజం దగ్గర నుంచి నీ దగ్గరకు రౌడీజం దాకా తీసుకొచ్చావు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మీ యొక్క రాజకీయానికి బలైపోయారు తప్ప పవన్ కళ్యాణ్ గురించి ఎవరు కూడా ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్క నాయకుడు కానీ బలవ్వలేదు. మీరు అంటూ ఉన్నారు నేను అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు అవకాశం లేదని. నువ్వేం మాట్లాడుతున్నావు? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు తప్ప, పిచ్చి మాటలు తప్ప రెండో మాటలు పరుగుచ్చే మాటలు ఉన్నాయా? బడ్జెట్ గురించి నీకే సరిగ్గా తెలియదు, నువ్వు బడ్జెట్ గురించి ఏం మాట్లాడతావు? నువ్వు ఈ విధంగా బడ్జెట్ గురించి మాట్లాడే వ్యక్తి అయితే నువ్వు నీ 5 ఏళ్ల పరిపాలనలో నీ బడ్జెట్ నువ్వు వేసింది ఎంత, నువ్వు చేసింది ఎంత? మరి లాస్ట్ ఇయర్ బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఏం తేడా వచ్చింది, ఎందుకు తేడా వచ్చింది ఇప్పుడు చూసుకుని ఆలోచించావా? ఎప్పటికప్పుడు బడ్జెట్ సమావేశం పెట్టామని చెప్పేసి ప్రవేశపెట్టారు తప్ప లాస్ట్ ఇయర్ బడ్జెట్కి ఈ ఇయర్ బడ్జెట్కి మనం ఏం చేసాము, ఎంత మిగిలింది, ఎంత మన దగ్గర ఉంది, ఎంత వెనక్కి తీసుకెళ్లారు, కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లారని చెప్పి ఎప్పుడైనా ఒక రోజున ఆలోచించావా? ఆలోచించలేదు. అసలు ఆ బడ్జెట్ గురించి నీకే తెలియనోడివి నువ్వు బడ్జెట్ గురించి మాట్లాడతావు. నీకు టైం ఇవ్వాలి, మళ్ళీ అది కూడా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడంటే మళ్ళీ నీకు స్క్రిప్ట్ కావాలి, ఒక పేపర్ రాసుకుని రావాలి, దాన్ని నువ్వు బయట తీసుకుంటూ రావాలి. అవన్నీ నేర్చుకొని ఏడదాకా వచ్చి ఎప్పుడైతే అసెంబ్లీలో కూర్చున్నావో ఆ టైంలో మర్చిపోతావు. అయితే నువ్వు వచ్చిందేంటి, ప్రజలు నీకు ఇచ్చిందేంటి? 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు రాష్ట్రం మొత్తం కలిసి. 11 మంది ఎమ్మెల్యేలు ఇస్తే దాంతో సర్దుకొని తీసుకొని వచ్చి నువ్వు అసెంబ్లీకి ఎన్ని గంటలకు వచ్చావు? 11 గంటలకు వచ్చావు. అంటే నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 11 గంటలకు అసెంబ్లీలోకి వచ్చావు. ఎన్ని గంటల దాకా ఉన్నావు? 11 దాకే ఉన్నావు. మీరు కావాలంటే చూసుకోండి, 11 దాకే ఉన్నావు. అంటే ఏంటి, నీ లక్కీ నెంబర్ 11. మరి ఎందుకని ఇంకొక అరగంట గంట కూర్చోలేకపోయావు? అంటే నువ్వు రావడంతో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి నేను మర్యాద సాగంపి నీకు పెద్ద సీట్ వేసి నువ్వు మాట్లాడే విధంగా నువ్వు చెప్పే పిచ్చి మాటలు వినడానికి కూర్చోడానికి అక్కడ ఎవరికి పని లేదనుకున్నావు ఏంటి? మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, మరి అదేమీ లేకుండా నువ్వు 11కి వచ్చి 11కి వెళ్ళిపోయి బయటికి నువ్వేదో పిచ్చివాగుడు అవుతావేంటి? నాకు టైం ఇవ్వలేదు, నన్ను చెప్పనివ్వలేదు, ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? 11 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోండి నువ్వు ఏం చెప్తావు చెప్పు? రాష్ట్రంలో ప్రజలు చూడటం లేదా? ఇది సామాన్య మానవుడు మాకే అర్థమవుతుంది. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, ఎన్ని గంటలకు బయటికి వెళ్ళావు. మరి అలాంటిది ఈ రోజున నన్ను మాట్లాడనివ్వలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు, అసలు ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటున్నావే? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నటువంటి హోదా నువ్వేమన్నా పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగం చేసుకుంటావా? నీకు ప్రతిపక్ష హోదాలో ఉంటే నువ్వేం మాట్లాడు నీకు తెలుసా? అసలు నీకు తెలుసా? లేకపోతే ఆ పక్కన ఆ గేరు మిగతా 10 మందికి తెలుసా? ఎవరికి తెలియదు. నోరేసుకొని పడిపోవడం తప్ప రెండోది లేదు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. నువ్వు చూస్తూ ఉండు నీ కళ్ళ ముందు రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఎలా తీసుకెళ్తారు. మరి అనేక పథకాలు తీసుకొస్తూ ఉన్నారు, అనేక కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. ఇవన్నీ కంటికి కనపడవా? అంటే నువ్వు ఏదైనా మాట్లాడాలి కాబట్టి నాకు అవకాశం లేదని చెప్పి మాట్లాడతావు. అసలు నీకు స్క్రిప్ట్. నీ స్క్రిప్ట్కి మళ్ళీ ఇంకోటి వెనకమని తోకకూడదు చెప్పాలి. నువ్వేం చెప్పాలనేది నీకు అసలు గుర్తుండదు. మళ్ళీ వాడు వెనకమ నుంచి ఒకటి చెప్పాలి. అట్లాగా మాట్లాడతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్తావు నువ్వు? మళ్ళీ నాకు టైం ఇవ్వలేదు అంటున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో రాత్రి ఇప్పుడు బాగా బహిర్గతం వస్తారుగా. మీ అదృష్టం మీద అర్థమో తెలియదు కానీ అక్కడ మైకుల దగ్గర అసెంబ్లీలోకి వెళ్ళంగానే మైక్ చేతి ముందుందరు చాలు మొత్తం మర్చిపోతారు. దేవుడు మీకు అది పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హ్యాపీగా మీరు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళ కాలాన్ని ఎంజాయ్ చేయండి తప్ప విమర్శించడానికి సోడు చూసుకోబాకండి. ఆడేం ఉండదు, ఎందుకంటే నీకు మాట్లాడడం చేత కదా కాబట్టి.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ని కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వు 20 సార్లు గెలిచావా? లేదా మీ తాత ఏమైనా 30 సార్లు గెలిచాడా? ఎవడు గెలవాలి ఇక్కడ, నువ్వు ఒకసారి గెలిచావు. నీకు రెండోసారి మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇచ్చారు ప్రజలు, అది గుర్తుపెట్టుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ అనేటువంటి స్థాయి నీది కాదు, మీ నాన్నకు లేదు, మీ తాతకు లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి గెలవటానికి గత 4 నెలల బట్టి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి ఒక్కరిని కలిసి రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి గురించి వివరించి, చదువుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి మీరు విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళందరికీ తెలియజేసి మన దిక్సూచి ఏ విధంగా ఉందో, మన విజన్ ఏ విధంగా ఉందో వాళ్ళందరికీ తెలియజేసి ఓట్లు అడిగారు తప్ప నీలాగా మాచర్లు చేశారు, రౌడీజం చేశారు. మాచర్లలో, గుంటూరు జిల్లాలో మాచర్లలో కార్పొరేటర్లో టికెట్లు ఇస్తే, కౌన్సిలర్ టికెట్లు ఇస్తే ఒక్కసారి ఎలక్షన్ చేయించావా? నీ రాష్ట్ర ప్రభుత్వంలో, నీ వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి ఎలక్షన్ చేయించావా? నువ్వు మా గురించి మాట్లాడతావా? కూటమి ప్రభుత్వం రిగ్గింగ్ చేశారండి. నీది రిగ్గింగ్ బతుకు, నీది చేతకాని బతుకు. మా దాంట్లో మా నాయకుడు, మా నాయకత్వం, మా కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా అలాంటి రిగ్గింగ్కి పాల్పడేటువంటి అవకాశం లేదు. ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క ఉద్యోగస్తుని అడగండి కావాలంటే. మేము ఒక్కొక్క ఇంటికి 3 సార్లు వెళ్ళాం. 3 సార్లు వెళ్ళి రాష్ట్రం జరిగేటువంటి అభివృద్ధి గురించి వివరించి వాళ్ళని ఓటు అడిగాను తప్ప ఎక్కడ కూడా రిగ్గింగ్ జరగదు. మీరు 5 ఏళ్ళు పరిపాలనలో విద్యార్థులకు ఏం చేశారు? ఒకటన్నా నోటిఫికేషన్ ఇచ్చారా? ఒకటన్నా డిఎస్సి వదిలారా? ఒక జాబ్ ఇచ్చారా? మీరు ఇప్పుడు మళ్ళీ లక్కట చుట్టూ తిరుగుతారా అనుకుంటున్నారు మీరేదో. మీరు ప్రభుత్వం రాకముందు మీరు చేసిన పాదయాత్ర ఎలా ఉందో ఇప్పుడు కానీ జరిగితే మీ వాళ్ళే జనం కొడతారు. అది గుర్తుపెట్టుకుని కొద్దిగా. 5 ఏళ్ళు చేతులు పరిపాలన ఇస్తే, 5 ఏళ్ళు నీ చేతికి అస్త్రం ఇస్తే నువ్వు ఏం చేసావు? నువ్వు అంటున్నావే పవన్ కళ్యాణ్ ఏం పేకలేవు, అనిల్ కుమార్ అన్నాడే, ఇప్పుడు నువ్వు ఏమీ పేకలేవు. నువ్వు అన్నావు ఇంటర్వ్యూ పేకలేవు అని చూశారుగా. ఇంటర్వ్యూ బీకారా? బోడిగుండె అయింది నీకు. బోడిగుండె 2 నామాలు పెట్టారు, 11 సీట్లు అంటే గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు కలెక్టర్ చుట్టూ తిరిగినా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా నువ్వు వెళ్ళేది జైలుకే. కాబట్టి మీరు అటు తిరగండి, ఇటు అవసరం లేదు. ఎందుకంటే పరిపాలన సక్రమంగా సాగడానికి అన్ని అనుకూలిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పరిపాలన కూడా ఎక్కడ కూడా నిర్వీర్యం లేకుండా సాగుతూ ఉంది. కాబట్టి మీరు దాన్ని చూస్తూ ఉండండి, అది అంతే సాగుపోయింది. అంతేగాని మీరు ఏదో పుల్లబెట్టడం వస్తే జనం వింటానికి ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు. జనం చేతులు రాళ్ళ దెబ్బలు ఖాయం మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.